హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనాదేవి గారి నవల 8వ అడుగు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు 8వ అడుగు నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి నవలలు, చక్కటి కథలు వినాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ప్రభాత్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతుంటే చేతన మనసులోని అణువణువులో అమృతం కురుస్తున్నట్టుగా ఉంటుంది. ఒక్కో మాట ఒక్కో తేనె చుక్కై చిప్పిళ్ళుతూ గుబాళించే నందివర్ధనమై ఉంది. వెన్నెలను అద్దుకున్న మల్లె పువ్వుల, గులాబీల సుగంధంలా మనసంతా పరిమళ భరితమైంది. వింటున్నావా చేతన? మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నావు. నువ్వెందుకో ఈ మధ్యన నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్టుండి సైలెంట్ అవుతున్నావు. ఆ విషయం నేను గమనించాను. ఓకే మరి, బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు ప్రభాత్. మనిషి హృదయం ఇంత రసస్ఫోరకమైనదా? చేతన తనలోకి తాను చూసుకుంటూ, తనను తను తెలుసుకుంటూ, ప్రభాత్ను తెలుసుకోవడం కోసం మనసులో తొలిసారిగా ఓ బాటను వేసుకుంది. తనతో రహస్యంగా తన ఊహల్లో నడిచి వచ్చిన పాదాల ముందు మౌనంగా మోకరిల్లింది. పొందడంలో, ఇవ్వడంలో, విస్తరించడంలో ప్రపంచాన్ని జయించే తృప్తి ఉందని గ్రహించింది. అంతలోనే గుండె జల్లుమని, తెలుసుకోవడమంటే ఇదా, హృదయంతో చూడడమంటే ఇదా అన్నట్టుగా ఉన్న చోటే ఆగిపోయింది. కానీ అదమబడుతున్న కొద్దీ శక్తివంతమైనట్టు మనసులో మనసై, మనసుతో మనసై, మనసు కోసం మనసై, వేగవంతమైన నడకతో భాషకందని ఏదో కెమిస్ట్రీ జరుగుతూ మేఘంలో నుంచి వచ్చే నీరులా, కొమ్మలో నుంచి పుట్టే ఆకులా, ఏంటో ఈ రసస్పందన అనుకుంటూ వచ్చి మెల్లగా స్నేహిత ముందు కూర్చుంది. స్నేహిత ఏ శారీకి ఏ నగ సెట్ అవుతుందో అని చూసుకుంటోంది. చేతన వెనక్కి వాలి కూర్చుని ఒత్తుగా సిల్కీగా ఉన్న తన జుట్టును భుజాల వెనక్కి నెట్టుకుంది. స్నేహ, ప్రభాత్ ఈ మధ్యన నాలో బాగా అలజడి కలిగిస్తున్నాడు. ఏం చెయ్యను చెప్పు అంది ముఖం అదోలా పెట్టి. నన్నే అడుగు అలాంటివి. అయినా ఫేస్ ఏంటి మరీ అలా పెట్టావు? అసలు అలాంటి అలజడి ఇలాంటివి ఎన్ని నగలు పెట్టుకుంటే వస్తుంది? ఎన్ని డ్రెస్సులు వేసుకుంటే కలుగుతుంది? ఎంత కట్నమిస్తే పుడుతుంది? అలజడి అనేది ఛాతీని చీల్చి లోపల చెయ్యి పెట్టి తిప్పితే వచ్చేది కాదు తెలుసా? ఇది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో అంటూ పెద్ద ఆరిందాలా నుదుటి మీద కొట్టుకుంది స్నేహిత. మా అన్నయ్య స్టేట్స్ నుంచి రాగానే ప్రభాత్ని పరిచయం చేస్తాను స్నేహ, ప్రభాత్ గురించి చెప్తాను అంది చేతన. ప్రభాత్కేనా? నాకు చెయ్యవా మీ అన్నయ్యను పరిచయం అంది స్నేహిత. తప్పకుండా చేస్తాను. ఎందుకో స్నేహ, నీకు పెండ్లై నువ్వు వెళ్ళిపోతావన్న ఊహనే తట్టుకోలేకపోతున్నాను. ఏదో చెప్పలేని బాధ అంది. స్నేహిత నవ్వి, బాధ ఎందుకు? నీలో నేను ఒక జ్ఞాపకమై శ్వాసిస్తాలే, బాధపడకు అంది. నీ బొంద శ్వాసిస్తావు అంది చేతన కూడా నవ్వి. ఆ నవ్వుతో పాటు ఆమె కళ్ళలో సన్నటి నీటి పొర కనిపించింది. చచా, ఎందుకే చేతన అలా అవుతున్నావు? నేనేమైనా అమెరికా వెళ్తున్నానా? హైదరాబాదేగా. అది కాదు స్నేహ, ఆ రోజు నేను అనవసరంగా ధనంజయరావు గారితో హాస్పిటల్కు వెళ్ళాననిపిస్తుంది. అలా వెళ్లకుండా నీతో పాటు కాలేజీకి వచ్చుంటే ఆ హేమేంద్ర నాకు తెలిసేవాడు కాదు. నాకు డిస్టర్బెన్స్ ఉండేది కాదు. నీ పెళ్ళి కూడా ఇంత త్వరగా జరిగేది కాదు అంది. నా పెళ్ళి దానివల్లనేం జరగట్లేదు. దాన్ని ఒక కారణం చేసుకుని బామ్మ నాకు పెళ్లి చేయాలని ఇంట్లో బాగా ఒత్తిడి తెచ్చింది. భువనేష్ బావకి జాబ్ వచ్చినప్పటి నుండి బామ్మకు మా పెళ్లి చెయ్యాలని మనసులో ఉంది. కానీ మా అమ్మ నాన్న ఒప్పుకోరని మనసులోనే దాచుకుంది. ఇప్పుడు హేమేంద్ర మీద పడి నాకు పెళ్లి చేస్తుంది. హేమేంద్ర కూడా నిన్ను అలాగే ఏడ్పించాడనుకో. ఇక మీ అన్నయ్య వస్తున్నారుగా, ఇలాంటివి ఏమున్నా ఆయనే చూసుకుంటారు. అయినా నేను నా పెళ్లి తర్వాత కూడా నీకు టచ్లోనే ఉంటాను చేతన అంది. చేతన మౌనంగా పెళ్లి బట్టలు, నగలు చూస్తూ కూర్చుంది. హేమేంద్ర సస్పెండ్ అయ్యి 1 రోజులు దాటినా కాలేజీకి వెళ్ళలేదు. కాలేజీకి వెళ్ళకపోయినా 1-2 సార్లు కాలేజీ బయట నిలబడి చేతనను ఏడిపించాలని చూశాడు. అతని స్నేహితులు అది గమనించి, అసలే ఈ మధ్యన ఈవ్ టీజింగ్ విషయంలో పోలీసులు చాలా సిన్సియర్గా ఉన్నారా హేమేంద్ర అని తీసుకెళ్లి లోపలికేస్తే బయటకు రావడం కష్టం. అతని స్నేహితులు అది గమనించి, అసలే ఈ మధ్యన ఈవ్ టీజింగ్ విషయంలో పోలీసులు చాలా సిన్సియర్గా ఉన్నారా హేమేంద్ర, తీసుకెళ్లి లోపలేస్తే బయటకు రావడం కష్టం. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు.
చేతన నేర్పించడం మానుకో, లేదంటే నీతో మేం మాట్లాడం అన్నారు. వాళ్ళన్నట్టే హేమేంద్రతో మాట్లాడడం మానేశారు. స్నేహితుల్లో వచ్చిన ఆ మార్పు చూసి వరంగల్ వెళ్లడం పూర్తిగా మానేశాడు హేమేంద్ర. చదువు లేక, వేరే పని లేక ఇంట్లోనే పడుకుంటున్నాడు. రోగం లేని రోగిలా ఉన్న కొడుకును చూసి వీడెందుకు ఇలా ఉన్నాడు, ఏదో జరిగింది అనుకుంది కరుణమ్మ. వెంటనే జెండా వీధిలో ఉన్న భూబమ్మ దగ్గరకు వెళ్ళి మంత్రించి ఇచ్చిన జిల్లెడాకును తెచ్చి కొడుకు తల కింద పెట్టింది. ఆమెకు తెలియకుండా ఆ ఆకును తీసి పడేశాడు హేమేంద్ర. శివాలయం వెళ్ళి నవగ్రహాలు చుట్టూ తిరగరా హేమేంద్ర అంటే వినలేదు. కనీసం దొంగ స్వాముల దగ్గరకైనా వెళ్ళరా, ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు మంచి జరుగుతుందేమో అంటే ఉరిమి చూశాడు. చేతిలో ఉన్న గ్లాసును కోపంగా విసిరి కొట్టాడు. అది వెళ్ళి ఆమె తలను తాకింది. ఆమె బాధగా తల పట్టుకుని కూర్చుంది. అది చూసి శేఖరం తల్లడిల్లిపోయాడు. నీకెన్నిసార్లు చెప్పాను కరుణ, వాడు మనిషి కాదే, రెచ్చగొట్టుకోకు అని. అయినా వినవు. చూడు ఎలా కొట్టాడా అంటూ కోపంగా హేమేంద్ర వైపు చూశాడు. వాడు నన్ను కావాలని కొట్టలేదండి, అదే వచ్చి తగిలింది. వాణ్ణేమి అనకు, పదండి, చెట్లు ఎండిపోతున్నాయి, నీళ్లు పోద్దాం అంటూ ఆయన అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళింది. 2 రోజులు గడిచాక కరుణత్త అంటూ రాగడొచ్చాడు. రాగడిది కూడా హేమేంద్ర వయసే. ఏం రాగా, పొద్దుటే ఇలా వచ్చావు అంది కరుణమ్మ. అమ్మ సెకినాలు పోస్తోంది, నిన్న అర్జెంటుగా రమ్మందత్తా అన్నాడు రాగడు. రాగడు తల్లి ఎప్పుడైనా సంక్రాంతి పండక్కి సెకినాలు వండే ముందు కరుణమ్మను పిలుస్తుంది. వస్తాను కానీ నువ్విలా రాగా అంటూ రాగడిని పక్కకు తీసుకెళ్ళి అతన్ని పట్టుకుని బోరున ఏడ్చింది కరుణమ్మ. రాగడికి అర్థం కాక, ఏంటత్తా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వేడుస్తుంటే బాగాలేదత్తా, ఏడవకు అన్నాడు. ఏడవకేం చెయ్యనరా రాగా, ఇన్ని రోజులు నిన్ను చూసి నేను నవ్వుకునేదాన్ని. నువ్వు స్కూల్కి వెళ్ళవని, తాటి చెట్టు ఎక్కడం తప్ప నీకేమి రాదని, ఇలా అయితే పెద్దయ్యాక నువ్వు పెద్దవాళ్ళని ఏడిపిస్తావని. కానీ ఈరోజు ఎంతో చదివి ఎదిగిపోతాడనుకున్న నా కొడుకు నన్ను రోజు ఏడిపిస్తున్నాడ్రా. వాడిక చదవడట, వరంగల్ వెళ్ళడట, అసలు కాలేజీ మాట ఎత్తితేనే మండిపడుతున్నాడు. కనీసం నువ్వైనా వాడిని మీ పొలాల్లోకి తీసుకెళ్లరా, అలా అయినా వాడిలో మార్పు వస్తుందేమో. మాతో వచ్చి పొలం పనులు చూడమంటే చూడనంటున్నాడు అంది కరుణమ్మ. నేను పిలిస్తే వస్తాడా అత్తా, అందులో పొలం రమ్మంటే అసలు వస్తాడా అన్నాడు రాగడు. వాడికి నమ్మకం లేదు. వస్తాడు రాగా, చిన్నప్పుడు మీ ఇద్దరు మంచి స్నేహితులు కదా, నీతో రమ్మంటే ఎక్కడికైనా వస్తాడు. వాడినలా చూస్తుంటే బాధగా ఉందిరా. అప్పుడు వేరత్తా, ఇప్పుడు నేనెక్కడా, హేమేంద్ర ఎక్కడా? నాకేమైనా చదువా పాడా? అలా అని వదిలేస్తే హేమేంద్ర ఇల్లు వదిలి వెళ్ళేలా లేడురా. ఇప్పుడు వాడిని ఎలాగైనా బయటకు తీసుకెళ్లేవాళ్ళు కావాలి. అది నువ్వు చెయ్యగలవు. వెళ్ళి హేమేంద్రను పలకరించు, నీ మాట వింటాడనిపిస్తుందిరా అంటూ బ్రతిమాలిందామె. సరే అత్త, నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు ఏడవకు, ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏడవకు, సరేనా అన్నాడు రాగడు. కరుణమ్మ ఏడవడం రాగడు చూడలేడు. కరీంనగర్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే రేకుర్తి అనే ఊరు రాగడిది. కరుణమ్మ వాళ్ళు ఒకప్పుడు రేకుర్తిలోనే రాగడి వాళ్ళ ఇంటి పక్కన ఉండేవాళ్ళు. ఇప్పుడు రేకుర్తిలో ఉండకుండా ఆమె మామగారు చనిపోవడంతో పొలం పండించుకోవాలని పక్క ఊరికి వచ్చారు. 2 ఊర్లకి మధ్యన పెద్ద దూరమేమీ లేదు. సైకిల్ మీద వెళ్ళొచ్చు, ఓపిక ఉంటే నడిచి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు అలాగే వచ్చాడు రాగడు. ఇన్ని రోజులు హేమేంద్ర కాలేజీకి వెళ్ళి చదివేవాడు కాబట్టి అతని దగ్గరకు రావాలంటే భయపడేవాడు, దూరంగా నిలబడి చూసేవాడు. ఇప్పుడు అలాంటిదేం లేదు. మెరుపులా వెళ్ళి హేమేంద్ర పక్కన కూర్చున్నాడు. వెళ్ళనైతే వెళ్ళాడు, కానీ మాట్లాడాలంటే ముందు భయపడ్డాడు. తర్వాత కరుణమ్మ గుర్తొచ్చి ఏమాత్రం సంకోచించకుండా హేమేంద్ర చేతి మీద చెయ్యి పెట్టాడు. హేమేంద్ర, నేను రాగడిని, గుర్తులేనా? మనం 1వ తరగతిలో ఉన్నప్పుడు నన్ను బడికి పంపాలని మా తాత నా రెక్క పుచ్చుకుని ఈడ్చుకొస్తే నేను ఆయన కాళ్ల సందులో నుంచి దూరి వెళ్ళేవాణ్ణి. మీరంతా నవ్వేవాళ్ళు, అయినా నేను బడికి వచ్చేవాణ్ణి కాదు. ఇప్పుడు గుర్తొచ్చానా అన్నాడు. హేమేంద్ర రాగడిని చూడగానే అమెరికా లాంటి దేశాల్లో జాబ్ చేసే వాళ్ళకి చిన్ననాటి స్నేహితులు కనిపించి గతంలో తామెక్కిన చెట్లని, ఆడిన ఆటల్ని గుర్తు చేస్తే ఎలా పొంగిపోతారో అలా పొంగిపోతూ, గుర్తున్నావు రాగా అంటూ సన్నగా లేచి కూర్చున్నాడు. కొడుకు ఆ మాత్రం నవ్వినందుకే ఆనందపడింది కరుణమ్మ. తన కొడుకును మళ్ళీ చైతన్యవంతం చెయ్యాలంటే రాగడి లాంటి స్నేహితుల వల్లనే అవుతుంది అనుకుంది మనసులో. బాగున్నావా రాగా, ఇప్పుడేం చేస్తున్నావు అన్నాడు హేమేంద్ర. బాగున్నాను, కళ్ళు గీయడం తప్ప ఇంకా వేరే పనేముంటుంది నాకు అన్నాడు రాగడు. కాటన్ చొక్కా, సన్నటి బ్లూ కలర్ చారలున్న లుంగిలో
చూడ్డానికి చాలా బలిష్టంగా ఉన్నాడు రాగడు. హేమేంద్ర కూడా ఎత్తులో బలంలో రాగడికి తగ్గడు. కాకపోతే మంచి డ్రెస్సులు వేసుకుని చదువుకున్నవాడిలా కనిపిస్తాడు. నువ్వు కళ్ళు గీస్తావా అన్నాడు హేమేంద్ర. అవును హేమేంద్ర, మా నాన్నకి ఒంట్లో ఓపిక కాళ్లలో సత్తువ ఉన్నని రోజులు చెట్లెక్కి బాగానే కళ్ళు గీసేవాడు. ఇప్పుడు ఆ పని చెయ్యలేక ఇంట్లోనే తాళ్లు పేనుకుంటూ కళ్ళు గీత పనిని నాకు అప్పగించాడు. ఆయన నాకు ఇచ్చిన ఈ కళ్ళు వ్యాపారాన్ని ఒకంతకు 10 చేసి అభివృద్ధిలోకి తెచ్చుకున్నాను. ఆ వ్యాపారం ఒక్కో సీజన్లో ఒక్కో రకంగా సీజన్ని బట్టి నడుస్తుంది. నాకు స్వయంగా 10 తాటి చెట్లున్నాయి. ఇంకో 10 చెట్లను పక్క పొలం వాళ్ళు అడిగి కౌలుకు తీసుకున్నాను. నాకు చెట్లు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా రోజు తాగడానికి కళ్ళు పోస్తాను. నేను ప్రతిరోజు సూర్యుడు రాకముందే పొలం వెళ్తాను. తాటి చెట్టుకి నాకు లింకులాగా ఒక మోకును నడుమున ధరించి తాటి చెట్టు ఎక్కుతాను. ఎక్కాక కత్తితో చెట్టు చివరన ఒక ఘాటు పెట్టి లొట్టి కడతాను. ఒక్కో చెట్టుకి 3-4 లొట్లు కడతాను. రోజుకి 7-8 చెట్లు ఎక్కుతాను, కళ్ళు గీస్తాను. అది నా సామర్థ్యం. కాదు కాదు, నా పని అన్నాడు రాగడు. నీ పని బాగుంది రాగా అన్నాడు హేమేంద్ర. అంతేకాదు హేమేంద్ర, నా చెట్టు ఉండేది రోడ్డుకు దగ్గరలోనే కాబట్టి కళ్ళును తెచ్చి కల్వర్టు పక్కన పెట్టుకుంటాను. ఎక్కువగా లారీ డ్రైవర్లు ఇతర వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు అక్కడ తమ వాహనాలు ఆపుకుని కళ్ళు తాగుతుంటారు. అందుకే నా వ్యాపారం అందరికన్నా బాగుంది అన్నాడు. నువ్వు చెప్పేది వింటుంటే ఆశ్చర్యంగా ఉందిరాగా అన్నాడు హేమేంద్ర. ఆశ్చర్యం ఒకటే కాదు, రాగడి జీవన విధానంలో ఉన్న చైతన్యం, భద్రత హేమేంద్రను క్షణాల్లో ఆకట్టుకుంది. ఉత్సాహంగా చూశాడు. రాగా, నన్ను నీతో మీ పొలం తీసుకెళ్ళవా అన్నాడు హేమేంద్ర. తీసుకెళ్తాను హేమేంద్ర అన్నాడు రాగడు. తీసుకెళ్లడం కాదు, నాకు చెట్లు ఎక్కడం నేర్పాలి. చిన్నప్పుడు ఎక్కాలే గాని ఇప్పుడు సాధన లేదు కదా, ఎక్కగలనో లేదో, ఎక్కితే జారి పడతానేమో అన్నాడు హేమేంద్ర. జారి పడితే ఎక్కడికి పోతావు? కిందనే ఉంటాం. కాకుంటే ఆ నొప్పికి అబ్బా అని అరుస్తాం. ఆ తర్వాత మళ్ళీ అలా కింద పడకుండా జాగ్రత్త పడతాం. రేపు నాతో రా హేమేంద్ర, నువ్వు అడిగినట్టే నీకు చెట్టు ఎక్కడం నేర్పిస్తాను అంటూ కాస్త దూరంగా నిలబడి ఇటే చూస్తున్న కరుణమ్మ వైపు చూశాడు రాగడు. ఆమె సంతోషంగా చూసింది. సరే రాగా, రేపొస్తాను అన్నాడు హేమేంద్ర. ఇక నేను వెళ్తాను అంటూ లేచి కరుణమ్మ దగ్గరికి వెళ్ళాడు రాగడు. కరుణత్త, నేను వెళ్తున్నా, నువ్వు త్వరగా రా, అమ్మ నీ కోసం చూస్తుంటుంది అంటూ ఇంటికెళ్ళాడు రాగడు. సంవత్సరం రోజులు గడిచిపోయాయి. హేమేంద్ర తాటి చెట్టు ఎక్కుతూ జారి పడుతూ కళ్ళు తాగుతూ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే గళ్ళ పట్టుకుని కొడుతూ ఉన్నాడు. ఎవరూ ఊహించని విధంగా మారాడు. ధూళితో కలిసిన గాలి పెనుగాలై, కొండగాలై, సుడిగాలై ఉండ చుట్టుకుని పోయినట్టు తాటి చెట్ల చుట్టే తిరుగుతున్నాడు. ఇదిలాగే కొనసాగితే తన కొడుకు పూర్తిగా చెడిపోతాడని భయపడ్డాడు శేఖరం. ఊర్లో వాళ్ళు కూడా అలాగే అంటున్నారు. అందుకే ఈ విషయం తన స్నేహితుడు ధనుంజయరావుతో చెప్పాలని వరంగల్ వెళ్ళాడు. హేమేంద్ర ఏం చేస్తున్నాడో, ఎలా మారాడో ధనుంజయకి వివరంగా చెప్పాడు. ఎలాగైనా సరే గొప్పగా చదివించి ప్రయోజకుణ్ణి చేద్దామనుకుంటే హేమేంద్ర తను కూర్చున్న కొమ్మని ఎలా నరుక్కున్నాడో చూడు ధనుంజయ. కొండంత రాగం తీసి చివరకు పిచ్చుకుంటోళ్ల పాట పాడినట్టయిందిరా వాడి జీవితం అంటూ బాధపడ్డాడు. ఏం చెయ్యాలో తోచలేదు ధనుంజయరావుకి. కానీ నీ మాటల్ని బట్టి చూస్తే రాగడు కష్టజీవి. అతను చేసే పని చిన్నదైనా అతనిలో క్రమశిక్షణ ఉంది. అతని వల్ల హేమేంద్ర వల్ల చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ. మరి హేమేంద్ర ఎందుకు ఇలా అవుతున్నాడో అన్నాడు ఆలోచనగా ధనుంజయరావు. కరుణ కూడా ఇలాగే అంటోంది ధనుంజయ. మీరంటున్నది కూడా నిజమే. కానీ హేమేంద్ర ఈ మధ్య రాగడిని వదిలేసి వేరే వాళ్లతో గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు. వాళ్లతో కలిసి కళ్ళు తాగి సినిమాలు చూసి వేళకి ఇంటికి రావడం లేదు. వాళ్లతో తిరగొద్దంటే ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. అబద్ధాలు చెబుతున్నాడు. చాడీలు కూడా ఎక్కువయ్యాయి. అయిన దానికి కాని దానికి ఇతరులతో గొడవ పడుతున్నాడు. చీటికి మాటికి చిల్లర పనులు చేస్తూ తిట్లు కూడా నేర్చుకున్నాడు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటూ ఇంట్లో మా ఇద్దరికి నరకం చూపిస్తున్నాడు అన్నాడు దిగులుగా. నువ్వు చెప్పేది వింటుంటే నాకు బాధగానే ఉంది శేఖరం. కానీ మనిషి ఎప్పటికప్పుడు చెడు అలవాట్లకి దగ్గర కాకుండా ఉండాలి. చెడ్డ పనులు చేయకుండా సాధ్యమైనంత వరకు తప్పుదారిలో పోయేవాళ్ల వెంట తిరగకుండా తనని తాను కనిపించని తాళ్లతో కట్టేసుకోవాలి. అంతేకాని ప్రతి విషయంలోనూ కౌన్సిలింగ్ చేసుకుంటూ పోవాలంటే సాధ్యం కాదేమో అన్నాడు ధనుంజయరావు. అప్పుడే లోపలికొచ్చాడు ఆదిత్య. దేనికోసం సార్ కౌన్సిలింగ్ అంటున్నారు అంటూ వచ్చి ధనుంజయరావుకి ఎదురుగా కూర్చున్నాడు. ఆదిత్యను చూడగానే ధనుంజయరావు ముఖం వికసించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా హేమేంద్ర గురించి, శేఖరం పడుతున్న బాధ గురించి ఆదిత్యతో చెప్పాడు.
ధనంజయరావు ఆదిత్యతో మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ఆదిత్య చాలా ముఖ్యమైన వ్యక్తిలా అనిపిస్తున్నాడు. అసలు ఈ ఆదిత్య ఎవరు అన్నట్టు చూశాడు శేఖరం. ఆదిత్య ఒక ప్రత్యేకమైన అంశం మీద పరిశోధన చేయడం కోసం అమెరికాలో ఉన్న ఒక యూనివర్సిటీకి అప్లై చేసుకుని పర్మిషన్ పొంది అక్కడికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ఉండి పరిశోధన పూర్తి చేసుకుని పిహెచ్డి పట్టా పొందాడు. ఇప్పుడు తిరిగి వరంగల్ వచ్చి ఒక ప్రముఖ కాలేజీలో గతంలో తాను చేసిన ఉద్యోగాన్నే చేస్తున్నాడు. అతి తక్కువ సమయంలో ధనంజయరావు కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆదిత్య ఎవరో కాదు శేఖరం, చేతన అన్నయ్య. ఈ మధ్యనే స్టేట్స్ నుంచి వచ్చాడు. చేతన అంటే ఒకసారి నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆటోలో కలిసి హాస్పిటల్ వరకు తోడుగా వచ్చిందని చెప్పాను చూడు, ఆ అమ్మాయే అంటూ గుర్తు చేశాడు ధనంజయరావు. వెంటనే ఆ రోజు తన కొడుకు ఆయన్ని హాస్పిటల్లో నిర్లక్ష్యంగా వదిలి వెళ్లడం గుర్తొచ్చి తల వంచుకున్నాడు శేఖరం. కొడుకు పుట్టినప్పటి నుండి అలా తలదించుకున్న క్షణాలే ఎక్కువ. ఆదిత్య ధనంజయరావు వైపు చూసి, ఈ రోజుల్లో ఏ చిన్న జాబ్కి కూడా బీటెక్లు ఎంబీఏలు క్యూలు కట్టి కనిపిస్తున్నారు సార్. హేమేంద్ర డిగ్నిటీకి పోకుండా ఏ చిన్న పని అయినా చేయడానికి ముందుకు రావాలి. అప్పుడే మనం కూడా ఏదైనా చేయగలుగుతాం అన్నాడు ఆదిత్య. శేఖరం వెంటనే, వాడసలు పని చేస్తాడంటావా ధనంజయ అన్నాడు అనుమానంగా. నువ్వలా అనుకోకు శేఖరం. నువ్వెప్పుడైనా కిటికీ పక్కన ఉండే మొక్కను మాత్రమే చూడకుండా కిటికీతో కలుపుకొని చూడు. కిటికీ ఒక్కటే కాదు, ఆకాశాన్ని కూడా కలుపుకొని చూడు. దాంతోపాటు సూర్యుడిని కూడా కలుపుకొని చూడు. అప్పుడు సూర్యుడు, ఆకాశం, కిటికీ, మొక్క కలిసి కనిపిస్తాయి. విశాలంగా అందంగా లేదా ఇప్పుడు? హేమేంద్ర కూడా అలాగే అనుకో. అతన్ని అన్ని కోణాల నుండి చూడు. అతనిలో సమర్థత ఎంత శాతం ఉందో, అసమర్థత ఎంత శాతం ఉందో తెలుస్తుంది. ఆదిత్యకు ధనంజయరావు మాటలు అద్భుతంగా అనిపించాయి. అతనిలోని కవి హృదయం అబ్బురుపడింది. ఇప్పుడు మీరు చెప్పిన దృశ్యం కవితాత్మకంగా ఉంది, ఉపయోగకరంగా కూడా ఉంది సార్ అన్నాడు ఆదిత్య. స్నేహితులిద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. కొద్ది నిమిషాలు గడిచాక, చూడండి శేఖరం గారు, హేమేంద్రను రేపు నా దగ్గరకు తీసుకురండి. నాకు తెలిసిన మెడికల్ షాప్లో పని కోసం ఓ బాయ్ కావాలన్నారు. నేను తీసుకెళ్లి షాప్లో వదిలేసి వస్తాను. ఇలాంటి వాళ్ళకి ముందుగా మనం కాసింత పనిని అలవాటు చేయాలి. ఆ తర్వాతే వాళ్లే కారుకున్న టైర్లలాగా ఎత్తుపల్లాలను, కదుపులను, ఆఘాతాల్ని తమలో లీనం చేసుకుంటూ సాగిపోతారు అన్నాడు. వాళ్ళు దారిలోకి వచ్చేవరకే మనం కొంచెం కష్టపడాలి అన్నాడు ఆదిత్య. తన ఇంటి అడ్రస్ కూడా చెప్పాడు. అంతా విన్నాడు శేఖరం. హేమేంద్ర విషయం ఆదిత్య చూసుకుంటాడు, నువ్వు నిశ్చింతగా ఉండు శేఖరం అన్నాడు ధనంజయరావు. శేఖరం అవుననలేదు, కాదనలేదు. ఆయన అనుమానాలు ఆయనకున్నాయి. హేమేంద్ర వరంగల్ రమ్మంటే ఏమంటాడో, ఎంత రచ్చ చేస్తాడో, అసలు వస్తాడో రాడో. నేను వాళ్ళమ్మ ఎలాగైనా నచ్చ చెప్పాలి, తీసుకొచ్చి ఆదిత్య గారికి అప్పచెప్పాలి అని మనసులో అనుకుంటూ, ఇక నేను వెళ్తాను ధనంజయ అని లేచాడు శేఖరం. ఇంతవరకు 8వ అడుగు ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియోగా 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.